ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా ఈ తాపసత క్రికెట్ పోటీలు జరుగుతాడు. పెద్దలమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 15 దాకా సిల్కు పార్ల తాగినోని తాగినంత మన ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప పచ్చాకిచ్చి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీలు ఇస్తారని తెలియజెప్పుడైతారు. కాబట్టి పడుసు కూరగాయలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడిని కత్తాను, నువ్వు బట్రా. మంచి సంబంధం నిన్ను అడిగేదే. ఇగో నేను సూరిగానే ప్రేమిస్తాను, అన్నే చేసుకుంటా. పేరు తీసినవంటే ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి సంబంధం దొరికి చేసి మూసుకుని అచ్చటాన్ని చేసుకో. వెన్నెల చంద్ర ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని వెంటనే కొందరు ఉంటారు చీకట్లా వచ్చేచ్చిన సుత మంచాలనే పోసుకుంటారు. నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండి సూపులు, అది సింగరేని నౌకరట. నడువు ఇట్లా నీళ్ళు అక్క చెప్తా. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడి గానికి ఇచ్చి చేస్తుంది. ఊకే అమ్మ అమ్మతోడంటావు, అంత కావాలంటే పోయి ఏమో నొప్పి పో, లేకుంటా రా గిఫ్ట్ నీ మెడల తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సందిష్టపడుతున్నాం కదా, ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమే కదరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గబ్బు గుట్ట మీదకెళ్ళి దుంకేసేస్తా. అట్లా కాదే, నువ్వు నిన్నరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని ఏంద్రో కడపదానికొచ్చిండ్రు? నా సంగతి పక్కన పెట్టు, ఎన్నెలేడున్నారత్త? ఏడుంటదిరా లోపల అన్నది, తొక్కలో అన్నది. ఆడ సూర్యంతో సరదవాడతా. ఇది మాదే. నా మాటి నాళ్ళిద్దరికి పెళ్లి చేశా. చేతిలో పనులని గుంజిగాడు రేపు ఏం పెట్టి సత్తాడా? దానిగా బాయిలన్నా నువ్వు సంపత గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలంట. చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్య. ఇగో అంటే సూర్యానికి ఎండలకి పెళ్లి చేయకపోతే ఇదే వాళ్ళ తురికి సత్తా. అగో సుత్త నారల్లా బెదిరితేనైతే బొమ్మ దొంగతనం చేసుకునేటానికి ఇట్లా నానా బిడ్డను అంగన్వాడీ టీచర్ నా బిడ్డ అంగన్వాడీ టీచరు. గవర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతానా, ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. అప్పుడు ఇచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పలుస్తుండరా, చక్కగా పెళ్లి చేసి అని కాలు గడి నెత్తి చల్లుకుంటా. నీ సంగతి సరే సరే, కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా ఒప్పుకోలే, ఆడే ఆగమగం చేసింది. ఇంకోసారి సూర్యుని మీద వదిలినా అనుకో,
ఎందుకంటే ఆడాడే నీ మొగడు. ఇచ్చి ఆదరణి నన్ను బాగా కడిగి రమ్మని చెప్పు. వచ్చినారా అదే అని విలువను కదా అడొచ్చాను. రమ్మన్నమాట కదన్నా. ఏమరతమ్మా కొడితే బాల్ బద్దలైతానన్న. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడుకుంటే ఏమైతుంది? ఏమవుతుందన్నా? 5 రోజులు కాలవటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగలరా. సాయిగడే కొత్త క్యాష్ అన్నా చెప్పే. రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికి ఇచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. పెరిగిన కొడుకు దొరకలేదా? ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిగో. ఏమంటాడుతుంది? ఏమైంది అసలు నాకు? అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కరిని ఉరికియాలరా. నేను అతను కాదురా, సుతానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలిస్తే గెలుపుతాం, లేకుంటూ రేణు రా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరి అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడదు.
నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసి ఒప్పుకునేదేమో. ఎన్నెళ్ళు ప్రేమించుకుని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపోన్నారా? అందరికీ నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్ కనుకుంటారా? నేను రాజకీయం మొదలు పెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించారు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చారు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబిక వచ్చినందుకు గర్వపడతారా? ఈ చిన్ననంబై తాప ఎన్నికల ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తారా? పైకి రండి రా.